మీ అందరి అభిమాన నాయకులు, మా అందరికి కూడా అత్యంత ఆప్తులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి, అట్లాగే సోదరులు పిలిస్తే పలికే మల్లు రవి గారు, ఈ ప్రాంత పార్లమెంటు సభ్యులు డాక్టర్ మల్లు రవి గారికి, గౌరవ శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యులు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ వంశీ కృష్ణ గారికి, గౌరవ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యులు డాక్టర్ రాజేష్ రెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యులు మెగారెడ్డి గారికి, గౌరవ ప్రభుత్వ మైనారిటీ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ ఉబైదుల్లా కొత్వాల్ గారికి, అట్లాగే డిసిసిబి చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి గారికి, శ్రీమతి సరితా తిరుపతి యాదవ్ గారికి, లైబ్రరీ చైర్మన్ గోవర్ధన్ సాగర్ గారికి, ఐఆర్ఎఫ్సి డి రెడ్డి గారికి, గౌరవ సీనియర్ కాంగ్రెస్ నాయకులు జగదీశ్వరరావు గారికి, అట్లాగే వ్యవసాయ శాఖ ప్రత్యేకంగా విద్యుత్ శాఖ ద్వారానే దాదాపు 29 లక్షల పంప్ సెట్లకి నిరంతరం విద్యుత్తుని సరఫరా చేస్తూ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నటువంటి విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి అధికారులందరికీ, జిల్లా అధికార యంత్రాంగానికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర ప్రజాప్రతినిధులకి, కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి ఇక్కడికి తరలి వచ్చినటువంటి ప్రజలందరికీ, ముఖ్యంగా వివిధ రాజకీయ పార్టీల నాయకులకు కూడా, పాత్రికేయ మిత్రులకు కూడా, మీ అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. కొల్లాపూర్ శాసనసభ నియోజకవర్గానికి నాకు ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది. ఈ శాసనసభ నియోజకవర్గం 1980లో సోదరులు స్వర్గీయ మల్లు అనంతరాములు గారు ఇక్కడ పార్లమెంటు సభ్యులుగా పోటీ చేసినప్పుడు విద్యార్థిగా ఉన్నటువంటి నేను ఈ కొల్లాపూర్ శాసనసభ నియోజకవర్గంలోనే ఇన్ఛార్జిగా ఉండి ఈ శాసనసభ నియోజకవర్గం ఊరూరు తిరిగాను నేను. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా కొల్లాపూర్ శాసనసభ నియోజకవర్గం అంటే నాకు నిజంగా రాజకీయ పరంగా ప్రజలతో అనుబంధం మమేకం కావటం కొల్లాపూర్ నుంచే నాకు మొదలైంది. సో నా మదిర శాసనసభ నియోజకవర్గం నాకు ఎంత ఆత్మీయత ఉందో కొల్లాపూర్ శాసనసభ నియోజకవర్గంతో కూడా అంతే ఆత్మీయత అనుబంధం ఉంది నాకు. కోన్ పూస్తా హై కొల్లాపూర్ అంటే ఈరోజు సబ్ పూస్తా హై కొల్లాపూర్. అట్లాగే కొల్లాపూర్ కూడా సబ్కు పూస్తా హై కొల్లాపూర్, సబ్కు పూస్తా హై కొల్లాపూర్ అంటే అందరి బాగోగుల గురించి కూడా కొల్లాపూర్ ఈరోజు అడుగుతూ ఉంటుంది. అటువంటి కొల్లాపూర్ శాసనసభ నియోజకవర్గంలో మరి మహానుభావులు చాలా మంది పెద్దలు ఇక్కడ పనిచేశారు.
వెంకటేశ్వరరావు గారు కానీ, రామచంద్రరావు గారు కానీ, అటువంటి గుప్తా గారు అని ఉండేవారు, కుడికిల్ల గుప్తా గారు కానీ, బాలస్వామి రెడ్డి గారు కానీ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు చాలామంది ఆ రోజు కేవలం ప్రజా సంక్షేమం కోసం జీవితాలను అంకితం పనిచేసినటువంటి ఆ తరం కాంగ్రెస్ నాయకులందరినీ చూసి ఈరోజు మళ్ళీ నేను చాలా సంతోషిస్తా ఉన్నాను. ఈ ప్రాంతం నుంచి నిత్యం ప్రజల కోసం, ప్రజా అవసరాల కోసం ఆలోచన చేస్తూ, ప్రభుత్వంతో చర్చిస్తూ, నిత్యం ప్రణాళికలు తయారు చేసే దాంట్లో ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తున్నటువంటి జూపల్లి కృష్ణారావు గారిని ఇక్కడి నుంచి శాసనసభ్యుడిగా గెలిపించి పంపించడమే కాకుండా నిత్యం ప్రజల కోసం ఆలోచన చేస్తూ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ నిధులు తీసుకొని రావడానికి, ఏ శాఖలో అవసరాలు అవకాశాలు ఉన్నాయో చూస్తూ వాళ్ళందరినీ కదిలిస్తూ రాష్ట్ర ప్రభుత్వంతో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారితో ఉన్న సాన్నిహిత్యంతో ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిత్యం పనిచేస్తున్నటువంటి లోక్సభ సభ్యులు మల్లు రవి గారిని కూడా ఈ ప్రాంతం నుంచి గెలిపించి పంపించడం వల్ల ఈరోజు పెద్ద ఎత్తున ఈ శాసనసభ నియోజకవర్గం అభివృద్ధిలో వాళ్ళంతా పాల్పంచుకుంటున్నారు. అటువంటి ప్రజా జీవితం అమాయకమైన నాయకుల్ని గెలిపించి పంపించినందుకు మీ అందరికి కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే కొల్లాపూర్ శాసనసభ నియోజకవర్గం రాజకీయంగా చాలా చైతన్యవంతమైనటువంటి నియోజకవర్గం. చాలా మంది అనుకుంటారు కొల్లాపూర్ ఎక్కడో మూలలో ఉంది కదా, ఏముందలే అని. అనేక భావజాలాలకు పుట్టినిల్లు ఇది. ఇక్కడ కమ్యూనిజం ఉంది, మార్క్సిజం ఉంది, మావోయిజం ఉంది, గాంధీయిజం ఉంది, సోషలిజం ఉంది. అన్ని ఇజాల్ని అర్థం చేసుకొని అన్ని ఇజాల్లో కూడా మెరుగైన ఇజం గాంధీయిజం అని నమ్మి ఈరోజు పెద్ద ఎత్తున ఆ గాంధీయిజాన్ని అమలు చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి మరి జూపల్లి కృష్ణారావు గారి నాయకత్వంలో ఈరోజు కొల్లాపూర్ శాసనసభ నియోజకవర్గం అడుగులు ముందుకేస్తూ ముందుకు పోతా ఉంది. మీ అందరి భావాలని, భావజాలాల్ని అర్థం చేసుకుని ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రాంతము, ఈ జిల్లాలే కాకుండా యావత్ రాష్ట్ర అభివృద్ధి కోసం పునాదులు వేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. పాలమూరు జిల్లాకు సంబంధించి మరి ఇక్కడి నుంచే ప్రజా జీవితంలో ప్రాచుర్యం వస్తున్నటువంటి పాలమూరు ముద్దుబిడ్డ శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. కొల్లాపూర్తోనే రాజకీయ జీవితం మొదలైనటువంటి నేను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాను. ఇందిరమ్మ ప్రభుత్వం ప్రత్యేక రాష్ట్రం వస్తే ఈ రాష్ట్ర అభివృద్ధి పెద్ద ఎత్తున జరుగుతుందని ఆలోచన చేసి పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు ఆశించిన ఉద్యోగాలు రాక, ఆత్మగౌరవం రాక, రావాల్సిన నీళ్లు రాక, పడాల్సిన బాధలన్నీ పడ్డ తర్వాత ఆలోచన చేశారు ఈ ప్రాంత ప్రజలు, రాష్ట్ర ప్రజలంతా. ఈ ప్రాంత ఆలోచనల్ని, ఆశల్ని అర్థం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే తిరిగి మా ఆశలు, ఆకాంక్షలు నెరవేరుతాయని ఆశించి ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చిన తర్వాతనే ఈరోజు ప్రజా సంక్షేమానికి సంబంధించి అనేక ప్రణాళికలు మొదలై అమలు చేసుకుంటూ పోతా ఉన్నాం. మిత్రులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు 1,15,00,000 కుటుంబాలు ఈ రాష్ట్రంలో ఉంటే 95 లక్షల కుటుంబాలకి రేషన్ కార్డుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తా ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో. బహుశా ఈ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున పంపిణీ చేయట్లేదు మనం. అట్లాగే ఉచిత కరెంటు 200 యూనిట్ వరకు వాడుకుంటున్నటువంటి వాళ్ళందరికీ ఉచితంగా ఇచ్చేటువంటి విద్యుత్ శక్తి దాదాపు 51 లక్షల కుటుంబాలకి ఈరోజు రాష్ట్రంలో ఉచితంగా ఇస్తా ఉన్నాం.
ఉదాహరణకి ఈ శాసనసభ ఈ జిల్లాకు సంబంధించి అంచనాలు తీసుకుంటే, లెక్కలు తీసుకుంటే కూడా నాగర్ కర్నూలు జిల్లాలో అచ్చంపేట శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి 50,747 డొమెస్టిక్ కన్జ్యూమర్స్ కనెక్షన్స్ ఉంటే 37,389 మందికి ఉచితంగా కరెంటు ఇవాళ పొందుతా ఉన్నారు. అంటే 74% మంది ప్రజానిక కుటుంబాలు వాళ్ళు ఉచితంగా కరెంటు 200 యూనిట్లు ఇస్తా ఉన్నాం. అచ్చంపేట శాసనసభ నియోజకవర్గం. కొల్లాపూర్ శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి 48,606 డొమెస్టిక్ కనెక్షన్స్ ఉంటే 34,777 కుటుంబాలు, 48,000 కుటుంబాలకు సంబంధించి 34,000 కుటుంబాలు ఇవాళ ఉచితంగా 200 యూనిట్లు ఉచిత కరెంటు పొందుతున్నా. అంటే దాదాపు ఈ శాసనసభ నియోజకవర్గంలో 72% కుటుంబాలు ఈరోజు ఉచితంగా 200 యూనిట్లు కరెంటు ఉచితంగా పొందుతూ ఉన్నారు. ఇది మామూలు విషయం కాదు. అట్లాగే 10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పొందుతా ఉన్నాం. చేతులు ఎత్తండి ఇందా మహిళలంతా ఎత్తారు. 200 కోట్ల సార్లు మీరు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేస్తే 6,680 కోట్ల రూపాయలు మీ అందరి తరఫున రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ చెల్లించింది. ఈరోజు ఇందిరమ్మ ఇళ్లు ఆలోచన చేయండి. ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయల లెక్కన, ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయల లెక్కన ఈ ఒక్క కొల్లాపూర్ శాసనసభ నియోజకవర్గంలోనే 3,500 ఇళ్లు 5 లక్షల లెక్కన శాంక్షన్ చేసి ఈ సంవత్సరం ముందుకు పోతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇళ్లని ఈ ఒక్క సంవత్సరంలో శాంక్షన్ చేసి 22,500 కోట్ల రూపాయలతో మనం ఇందిరమ్మ ఇళ్లని ఈ రోజు మొదలు పెట్టుకొని భూమి పూజ చేసుకొని చాలా వడివడిగా ఈ రోజు ఇళ్లు కట్టుకుంటున్నాం. మనం ఇంత పెద్ద ఎత్తున ఇల్లు కట్టుకునే కార్యక్రమం గత 10 సంవత్సరాల్లో ఏ ఒక్క సంవత్సరం ఏ ఒక్క ఇల్లు కూడా మొదలు కాలేదు. అట్లాగే అద్భుతమైన నిన్నగా మొన్ననే రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమం ఈ శాసనసభ నియోజకవర్గానికి వచ్చి 200 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ సంబంధించి ఇక్కడ భూమి పూజ కార్యక్రమం చేసి వెళ్ళారు. ఇప్పుడు పెద్దలు మంత్రి గారు అడుగుతా ఉన్నారు, ఒక ఐటీఐ కానీ పాలిటెక్నిక్ కళాశాల కానీ ఇంజనీరింగ్ కళాశాల కానీ కావాలని అడుగుతా ఉన్నారు. తప్పనిసరిగా నేను వారికి ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఈ శాసనసభ నియోజకవర్గంలో అడ్వాన్స్ ఐటీఐ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ని ఇక్కడ ప్రారంభం చేయటం కోసం, మొదలుపెట్టడం కోసం తప్పనిసరిగా నేను రాష్ట్రంలో ప్రభుత్వంలో తగు నిర్ణయం చేసేటట్టుగా ప్రయత్నం చేస్తానని మీ అందరికీ నేను మాటిస్తా ఉన్నాను. మిత్రులారా, ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ ఎందుకు చెప్తా ఉన్నానంటే, మరి మీ అందరికీ తెలిసిందే మన రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికల్లా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అప్పుల బాధ భారం వాటన్నిటిని కూడా అధిగమిస్తూ మొదటి నెలలనే జీతాలు ఇస్తూ చేసిన అప్పులకు సంబంధించిన వడ్డీ అసలు 6,500 కోట్ల రూపాయలు ప్రతి నెల కడుతూ దాదాపు ఇప్పటికీ 1,00,000 కోట్ల రూపాయలు ప్రజల కోసం సంక్షేమ కార్యక్రమాల కోసం మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఖర్చు పెట్టిందని చాలా సంతోషంగా ధైర్యంగా గర్వంగా కూడా నేను చెప్పగలుగుతాను. ఇవన్నీ కూడా ప్రజల కోసం చేసే కార్యక్రమాలు. ఇవి చేస్తూనే ఇంకో పక్కన ముఖ్యమైనటువంటి ఆలోచన కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తాం. పిల్లల్ని చదివించాలి, ఇళ్ళు ఇవ్వాలి, బియ్యం ఇవ్వాలి, గ్యాస్ సిలిండర్ ఇవ్వాలి, మహిళలు తిరగడానికి చేసేటువంటి ఉచిత బస్సు ఇవ్వాలి, వడ్డీ లేని రుణాల కోసం 1,00,000 కోట్ల 5 సంవత్సరాల్లో వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి. ఇవన్నీ చేస్తూ కూడా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టాలి. అందులో భాగంగానే ఈరోజు హైదరాబాద్ నుంచి ఈ కొల్లాపూర్ శాసనసభ నియోజకవర్గం నుంచి
సోమశిల మీద నుంచి అవతలకి ఆంధ్రాకి నంద్యాల వరకు పెద్ద ఎత్తున ఒక రోడ్డుని వేస్తూ ముందుకు పోతా ఉన్నాం. దాంతోపాటు ఈ ప్రాంత అభివృద్ధి కోసం ముఖ్యంగా టూరిజం మంత్రిగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ పరిసర ప్రాంతాల్లో నాగర్ కర్నూలు నియోజకవర్గం జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక టూరిజం ప్రాజెక్టుల సైట్లని ప్రపంచాన్ని ఆకర్షించేటట్టుగా, తెలంగాణ ప్రపంచాన్ని ఆకర్షించేటట్టుగా ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక, టూరిజం ప్రణాళికని తయారు చేసుకొని ఈ ప్రాంతం నుంచి ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి మంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారు ఒక ప్లాన్ తయారు చేసి ముందుకు పోతా ఉన్నాం. దాంతోపాటు ఈ రాష్ట్రం మనం తెచ్చుకోవటం కోసం బాగా ఆలోచన చేసి నీళ్లు రావట్లేదని ఆలోచన చేసి తప్పించి మనం రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. ఈరోజు అన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి. ఏ రాష్ట్రం అయితే ఏ ఉద్యోగాల కోసం, ఏ నీళ్ల కోసం, ఏ ఆత్మగౌరవం కోసం అయితే తెచ్చుకున్నామో ఇవాళ ఆ నీళ్లు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఇటు కృష్ణానది కానీ అటు గోదావరి నది పైన కానీ 10 సంవత్సరాలు పాలించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు. ఇవాళ కృష్ణానది పైన మనం ఒక్కసారి ఆలోచన చేస్తే జూరాల నుంచి మొదలు పెడితే, జూరాల ప్రాజెక్ట్ దగ్గర నుంచి మొదలు పెడితే అది నెట్టెంపాడు కావచ్చు, కోయల్ సాగర్ కావచ్చు, భీమా కావచ్చు, కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, శ్రీశైలం ప్రాజెక్టు కావచ్చు, ఆ తర్వాత ఉన్నటువంటి నాగార్జున సాగర్ కావచ్చు, ఏ ప్రాజెక్టు తీసుకున్నా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు మొదలుపెట్టి ముందుకు తీసుకొని పోయినాయి తప్ప ఏ నీళ్ల కోసం వచ్చే ప్రత్యేక రాష్ట్రం కావాలని తెచ్చుకొని కొట్లాడి తెచ్చుకున్నామో ఆ రాష్ట్రం పాలించిన 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ ఒక్క ప్రాజెక్టు కూడా కృష్ణానది పైన కట్టి పూర్తి చేయలేదు. అలా చేసి ఉంటే ఈరోజు కృష్ణానది పైన ఉన్నటువంటి జల వివాదమే ఈరోజు ఈ ఇబ్బంది ఉండేది కాదు. వాళ్ళ కింద ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాట్లాడితే లేచిన దగ్గర నుంచి బనకచెర్ల కడుతున్నాం, లేకపోతే నీళ్ల కోసం వాళ్ళు రకరకాలైనటువంటి కుట్రలు చేసే కార్యక్రమం నడుస్తూ ఉంది. ఇప్పుడే కృష్ణారావు గారు చెప్పారు. జూరాలకి శ్రీశైలం మధ్యలో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో చిన్న అడ్డుకట్ట కడితే, అంటే ఒక డ్యాం కడితే ఒక గ్రామం కూడా మునక్కుండా ఈ ప్రాంతానికి నీళ్లు ఇవ్వటానికి అవకాశం ఉంది. జూరాలకి శ్రీశైలం మధ్యలో, అంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే పెట్టుకున్నారో ఆంధ్ర వాళ్ళు, దానికంటే పైన ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మనం ఈ అడ్డుకట్ట కట్టుకుంటే నీళ్లను పెద్ద ఎత్తున మనమే తీసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్తా ఉన్నారు. ఎందుకు ఆలోచన చేయలే మీరు? 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని తెచ్చుకున్నదే ఈ ప్రాంత ప్రజలకు నీళ్లు ఇవ్వటానికి కదా. ఎందుకు ఆలోచన చేయలేదంటే మీరు కేవలం ప్రాజెక్టుల పేరు మీద రీడిజైన్ చేసి దోపిడీ చేసుకుందాం అనేటువంటి ఆలోచన చేశారు తప్ప ఈ ప్రాంతానికి నీళ్లు పారిద్దాం అనేటువంటి ఆలోచన చేయలేదు. చేసి ఉండుంటే 10 సంవత్సరాల్లో అంతకు ముందే మనం ఇచ్చినటువంటి జియో ప్రకారం మొదలుపెట్టినటువంటి సర్వే చేసినటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టునైనా కనీసం పూర్తి చేసేవాడు. పూర్తి చేయలే. పాలమూరు రంగారెడ్డి వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం వచ్చిన తర్వాత త్వరితగతిన ఈ పాలమూరులో రివ్యూ మీటింగ్స్ పెట్టి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు భారీ బహిరంగ సభ పెట్టి ఈ ప్రాంత ప్రజలందరూ అనేక దశాబ్దాలుగా వెనకబడి ఉన్నటువంటి ప్రాంతం, నల్లమల్ల బిడ్డగా నేను ముఖ్యమంత్రిని అయ్యాను, ఈ ప్రాంత వాసులందరికీ కూడా నీళ్లు అందించాల్సిన బాధ్యత నాది, దయచేసి మంత్రివర్గ సహచరులంతా కూడా దీనికి సహకరించాలని బహిరంగంగా పిలిపించి ఆ పిలుపును తీసుకొని ఈరోజు పెద్ద ఎత్తున ఈ పాలమూరు రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఈ ప్రాజెక్ట్ ని స్పీడ్ గా మొదలుపెట్టి తీసుకునే కార్యక్రమాన్ని ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అట్లాగే ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం మంత్రిగా ఉన్నటువంటి జూపల్లి కృష్ణారావు గారు నిత్యం రివ్యూ చేస్తూ ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోతా ఉన్నారు. ఇవాళ వీళ్ళు చేసినంత స్పీడ్ ని
ఆ రోజే వాళ్ళు చేసి ఉన్నట్లయితే పాలమూరు రంగారెడ్డి పూర్తి అయ్యేది, కరువైన అయిపోయేది, ఏదులు అయిపోయేది, ఒట్టెం అయిపోయేది, లేకపోతే ఉద్దండాపూర్ అయిపోయేది. ఈ పరివాహ ప్రాంతం అంతా నీళ్లు పారుతూ ఉండే. ఆ తర్వాత అవసరమైతే లక్ష్మీదేవిపల్లి కూడా పూర్తి చేసుకునేవాడు. ఎక్కడున్నారు మీరు? ఏం చేశారంటే ఏమీ చేయలేదు. దీన్ని ఈ కృష్ణానదిని ఇట్లా ఈ రకంగా గాలికి వదిలేశారు. పోనీ గోదావరి నది పైన ఏమన్నా ప్రాజెక్టులు మొదలుపెట్టి కట్టారా అంటే గోదావరి నది పైన ఉన్నటువంటి ప్రాజెక్టులు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు, ఆ తర్వాత శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు, ఆ తర్వాత ఉన్నటువంటి దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్, ఆ తర్వాత ఉన్నటువంటి రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ ప్రాజెక్టులు కాంతానపల్లి, తుపాకులగూడెంతో కలిపి. ఇవి తప్ప గోదావరి మీద ఇవన్నీ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు మొదలుపెట్టి కంప్లీట్ చేసినటువంటి ప్రాజెక్టులే. మీరొచ్చి 10 సంవత్సరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా అటు గోదావరి పైన కానీ కృష్ణానది పైన కానీ మేము పూర్తి చేశాం ప్రాజెక్ట్ అని చెప్పుకోవటానికి చెప్పేటువంటి ఏకైక ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. ఏమైందయ్యా కాళేశ్వరం ప్రాజెక్టు? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ ని అక్కడ కట్టమనంటే 152 మీటర్ల ఎత్తులో దాన్ని తీసుకొచ్చి 100 మీటర్ల కింద తీసుకొచ్చి కట్టడమే కాకుండా 38,000 కోట్లతో అయ్యేదాన్ని 1,25,000 కోట్లు పెంచి కడితేవి. అది కుంగిపోయా, కూలిపోయా. అంటే మీరు ఆ గోదావరిలో కూడా ఏ ప్రాజెక్టు కట్టి నీళ్ళని పారించినటువంటి పరిస్థితి లేదు ఇవాళ. అందుకే ఆంధ్రాలో ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన మాట్లాడుతా నేను బనకచెర్ల కడతా. నువ్వు పూర్తి చేసి ఉంటే అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల పూర్తి చేసినా, లేకపోతే దేవాదులు పూర్తి చేసినా, లేకపోతే సీతమ్మ సాగర్ నువ్వు చెప్పి రీడిజైన్ చెప్పినటువంటి సీతారాం ప్రాజెక్టు పూర్తి చేసినా, ఇవాళ ఆయన నా ఫ్లడ్ వాటర్ నీళ్ళిది వృధాగా సముద్రంలో పోయే నీళ్లే కదా, పోలవరం తర్వాత వృధాగా పోయే నీళ్లే కదా, మేము కట్టుకుంటే మీకెందుకు బాధ అంటున్నాం. అవే వృధాగా పోయే నీళ్లు కాదు. మేము ఇంకా కట్టుకోవాల్సినటువంటి ప్రాజెక్టులు పూర్తి చేయకపోవటం వల్ల కిందకి నీళ్లు వృధాగా పోతా ఉన్నాయి. ఇవాళ నువ్వు ఫ్లడ్ వాటర్ నేను కట్టుకుంటా పోలవరం తర్వాత సముద్రంలోకి పోయే నీళ్లే కదనంటే అట్లా కాదండి. తెలంగాణలో మా దురదృష్టం ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టులు కట్టకపోవటం వల్ల నీళ్లు కిందికి పారుతా ఉన్నాయి. తిరిగి కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మాటిస్తా ఉంది, తప్పనిసరిగా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ ని కడతాం. బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్, ఆ తర్వాత ఉన్నటువంటి ప్రాజెక్టులు కూడా కంప్లీట్ చేస్తాం. గోదావరి నీళ్లను కూడా తెలంగాణ ప్రాంతానికి పారిస్తాం. అలా పారించిన తర్వాత మిగిలినటువంటి ఫ్లడ్ వాటర్ లో మీ ఒక్కరికే కాదు, నదీ పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నిటికీ వాటా ఉంటాయి. అంటే తెలంగాణకు కూడా వాటా ఉంటుంది. మా వాటా పూర్తయిన తర్వాత, మా ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత ఇంకా మిగులు జలాల్లో కూడా మా వాటా పూర్తయిన తర్వాతనే మిగిలిన నీళ్ళల్లో మీరు బనకచెర్ల కడతారో ఇంకే చెర్ల కడతారో ఆ తర్వాత ఆలోచన చేయొచ్చు. మా ఏవి పూర్తి కాకుండానే మేము బనకచెర్ల కడతా ఉన్నాం, సముద్రంలోకి వృధాగా పోతా ఉన్నాయి కదా మేము కట్టుకుంటామని అమాయకంగా ప్రజలను తప్పుదో పట్టించడం కోసం ఆయన ఎవరు మొన్న లోకేష్ గారు అనుకుంటా ఆ మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. మీరంత అమాయకంగా ఏదో వృధాగా పోతున్న నీళ్లు మేము కట్టుకోవచ్చులే తెలంగాణ వాళ్ళు కావాలని అడ్డుపడుతున్నారంటే అలా తప్పుదో పట్టించే కార్యక్రమం మాత్రం చేయొద్దు అని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. మేము అందుకే ఇవన్నీ చేసినటువంటి దొంగలే ఈరోజు బయటకు వచ్చి బనకచెర్ల కడతా ఉంటే కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పోయి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఢిల్లీ పోయి ఆడేదో చంద్రబాబు నాయుడుతోనే ఏదో లోపాయకారి ఒప్పందం చేసుకుని వచ్చారు. అందుకే వాళ్ళు బనకచెర్ల కడతా ఉన్నారు, మాకు నష్టం జరుగుతూ ఉంది, తెలంగాణను మేము రక్షించడానికి బయలుదేరామని చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయారు కాబట్టే
ఇవాళ బనకచెర్ల ఆగింది, లేకపోతే వాళ్ళు కట్టే వాళ్లే తెలంగాణకి నష్టం జరిగేది. 10 ఏళ్లు మీరు ప్రాజెక్టులు పూర్తి చేయలేదు కాబట్టే ఆ కింది పోతున్న నీళ్లు సముద్రంలో పోతారని మేము వాడుకుంటామని వాళ్ళు చెప్తాం. అంటే దానికి కారణం మీరే కదా. కృష్ణా నదిలో ప్రాజెక్టులు మీరు పూర్తి చేసినా వాళ్ళు అది మాట్లాడేవాళ్ళు కాదు. గోదావరిలో ప్రాజెక్టులు మీరు పూర్తి చేస్తున్నా ఇవాళ వాడి కింద మాట్లాడేవాళ్ళు కాదు. మీరు పూర్తి చేయకపోవటం వల్ల ఈరోజు తెలంగాణకు పెద్ద ఎత్తున ద్రోహం చేసింది మీరు. ద్రోహం చేయటమే కాకుండా మీ రాజకీయ అవసరాల కోసం మొన్న ఎప్పుడో మాట్లాడారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అయ్యా కేటీఆర్ గారు, దొంగతనంగా రాత్రిపూట మీరు పోయి లోకేష్ ఎందుకు కలిశారు? మీ ఇద్దరికి ఉన్నటువంటి అవగాహన ఏంటి, అండర్స్టాండింగ్ ఏంటి బయటికి చెప్పాలని అన్నారు. ఇవాళ ఆయన చెప్పింది ఇవాళ నిజమైంది. ఆయన చెప్పినట్టుగానే ఈరోజు కేటీఆర్ గారు బయటకు వచ్చేసి బనకచెర్ల కడతా ఉన్నారు, తెలంగాణకు ద్రోహం జరుగుతుందని ఈయన మాట్లాడతాడు. 4 రోజుల తర్వాత లోకేష్ గారు ఆ వృధాగా పోతున్న నీళ్లే కదా మేము కట్టుకుంటాం అంటే, రాత్రిపూట మీ ఇద్దరు మాట్లాడుకొని మీరేం బనకచెర్ల అనండి, తెలంగాణ కోసం మేము రక్షించినటువంటి వాళ్ళగా ముసుగేసుకొని బయటకు వచ్చి మాట్లాడతాం, మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళకి ఏదో చెప్పొచ్చులని మీరు అనుకుంటున్నారేమో. తెలంగాణ ప్రజలు చాలా తెలివైనటువంటి వాళ్ళు. తెలంగాణ వాదం పేరు మీద మీరు అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రానికి రావాల్సిన నీళ్లను రానియలేదు, నిధులంతా దోపిడీ చేశారు, ఇవ్వాల్సిన ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రజాస్వామ్యాన్ని కూని చేసి స్వేచ్ఛనే లేకుండా చేశారు. ఎప్పుడు ఏం మాట్లాడితే ఎవరు వచ్చి అరెస్ట్ చేస్తారనేటువంటి భయంగా బతికేటువంటి పరిస్థితి నుంచి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర ప్రజలకి అభివృద్ధి కార్యక్రమాలు చేయటం ఒక్కటే కాదు, చివరికి స్వేచ్ఛను కూడా, స్వతంత్రంగా మీ అభిప్రాయాలు వ్యక్తపరిచేటట్టుగా, స్వేచ్ఛగా మీ అభిప్రాయాలు చెప్తే మీ అభిప్రాయాలన్నింటినీ పరిగణలో తీసుకొని మీ ఆలోచనలే మా ఎజెండాగా మార్చి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మేము పనిచేస్తా ఉన్నాం. ఈ పని జరగొద్దని, ప్రజలకి మేలు జరగొద్దని, ప్రజల పైన కుట్ర చేస్తూ ఈరోజు టీఆర్ఎస్ నాయకత్వం కూడబలుక్కొని, అటు బీఆర్ఎస్, ఇటు టీఆర్ఎస్, అటు టీడీపీ అందరూ కూడబలుక్కొని తెలంగాణ మీద కుట్ర చేసే కార్యక్రమం చేయబోతా ఉన్నారు. ఈ కుట్రలకి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రజలు కానీ మరొక్కసారి మోసపోవటానికి సిద్ధంగా లేరు. మేము తప్పనిసరిగా మా నీళ్లని మేము ఎట్లా తెచ్చుకోవాలో మాకు తెలుసు. మా నీళ్లు, మా ప్రాజెక్టులు పూర్తయ్యేంత వరకు నీ బనకచెర్ల లేదు, నీ బెనకచెర్ల లేదు. నేను ఇంకో మాట కూడా చెప్పదలుచుకున్నాం. ఇదే వేదిక నుంచి ఆనాడు ఈ రాష్ట్ర విభజన జరిగేటప్పుడు పోలవరం కడితే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 2 లక్షల అమాయక గిరిజనులు ముంపు గురై నీళ్లలో మునిగిపోతారు. అది కట్టడానికి వీల్లేదు, మా 2 లక్షల గిరిజనుల భూములు ఇవ్వటానికి వీల్లేదని ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారిని కాంగ్రెస్ నాయకత్వం కలిసి అడిగితే ఆ ముంపు గురయ్యేటువంటి 7 మండలాలని చట్టంలో తీసేసి తెలంగాణకి న్యాయం చేశారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ కుమ్ముక్కై ఆర్డినెన్స్ ఇష్యూ చేసి తెలంగాణకు సంబంధించిన 2 లక్షల మంది అమాయక గిరిజనులు మునిగిపోయేటట్టుగా మీరు ఆర్డినెన్స్ ఇస్తే కూడా 10 సంవత్సరాలు నిద్రపోయారు. ఈ రోజు మళ్ళీ మేము అడుగుతా ఉన్నాం, మా 2 లక్షల ఎకరాలు ముంపు గురి కాకుండా మీరు పోలవరం కట్టుకోండి. పోలవరం కట్టుకునే క్రమంలో మా 7 మండలాల్లో ఉన్నటువంటి 2 లక్షల ఎకరాలకు సంబంధించిన అమాయక గిరిజనులు మునుగుతా ఉంటే చూస్తూ ఊరుకోవటానికి మేము సిద్ధంగా లేము. తప్పనిసరిగా ఆర్డినెన్స్ సంబంధించి మేము ప్రశ్నిస్తాం. మీ పోలవరం సంగతి ఏందో, మీ బనకచెర్ల సంగతి ఏందో తేలుస్తాం. తెలంగాణ ప్రజల్ని రక్షిస్తాం, గుండెల్లో పెట్టుకొని కాపాడుతాం. కాపాడటమే కాదు, ప్రతి పైసా పోగేసి తెలంగాణ ప్రజల గుండె చప్పుళ్ళు విడి ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లు ఇస్తాం. చదువుకునేటువంటి బిడ్డకి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సెస్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ విద్యను అందిస్తాం. ఆ ఇంట్లో
ఉపాధి దొరకకపోతే పెన్షన్ ఇస్తాం, పిల్లలు చదువుకొని పైకి వస్తే ఉద్యోగ అవకాశాలు ఇస్తాం. అంతిమంగా తెలంగాణ రాష్ట్రం రైజింగ్ తెలంగాణ అని చెప్పి ఈ దేశంతో కాదు ప్రపంచంతో పోటీ పడేటట్టుగా తెలంగాణని తయారు చేస్తాం. తెలంగాణ ఇస్ రైజింగ్, తెలంగాణ ఇస్ రైజింగ్, తెలంగాణ ఇస్ రైజింగ్ అని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ, పెద్దలు మరి జూపల్లి కృష్ణారావు గారు చాలా విషయాలు ప్రస్తావించారు కొల్లాపూర్ శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి. తప్పనిసరిగా అవన్నీ ప్రజల అవసరాలకు సంబంధించినవి.